డీడీసీ న్యూస్ కి స్వాగతం. జలగ్రామంలో నీటి కొరతతో గిరిజన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉన్న బోరులో నీరు 10 బిందులు వచ్చిన తర్వాత బురదగా నీరు వస్తూ త్రాగడానికి కూడా పనికిరాని పరిస్థితి. ఒకవైపు కుండీలోని నీరు బాగా నాస్చెరి మండుటెండల వల్ల మోటార్కి కుండీలో నీరు అందకపోవడంతో గతంలో మాదిరిగా ట్యాంకుకు నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో గడిచిన నెల రోజుల్లోగా గిరిజన ప్రజలు నీరు పూర్తి స్థాయిలో అందక చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ విధంగా జరుగుతుంటే స్థానిక సర్పంచ్ గాని, సచివాలయ సిబ్బంది గాని, ఐటీడీ అధికారులు గాని, సంబంధిత అధికారులు గాని గ్రామాన్ని సందర్శించి పర్యవేక్షణ చేయకపోవడం, మంచినీరు పైన దృష్టి పెట్టకపోవడం చాలా అన్యాయం. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి జలగ్రామానికి కుండీలో నీరును మోటార్కు అందించే విధంగా చర్యలు వేగవంతం తీసుకుని నీరు ట్యాంక్ ద్వారా నీరు గిరిజన ప్రజలకు అందించాలని, అలాగే వరద నీరు వస్తున్న చేతి పంపు మంచినీరు బోరును రిపేర్ చేపట్టి మంచినీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం జలగ్రామాన్ని సందర్శించారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాబమూర్తి. వరద నీరు వస్తున్న చేతి పంపు బోరు వద్ద మరియు కుండీలో నీరు ఎండకెండిపోవడంతో బాగా నాచుగా తయారై కుండీలో ఉన్న నీరును పరిశీలిస్తూ, అలాగే నెల రోజులుగా నీరు రాక దిష్టిబొమ్మలా ఉన్న నీళ్ల ట్యాంకులు పరిశీలించిన అనంతరం పత్రికా విలేకరులతో జలగ్రామం నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లె సాబమూర్తి పరిశీలించిన అనంతరం జలగ్రామం వద్ద నుండి మాట్లాడుతూ, పార్వతీపురం మన్యం జిల్లా పెద్దశేఖ పంచాయతీ జలగ్రామంలో 43 గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయని, వీళ్ళకి గడిచిన నెల రోజులుగా పూర్తి స్థాయిలో నీరు లేక బురద నీరు త్రాగుతూ మలేరియా మరియు విష జ్వరాలు భవిష్యత్తులో పాల్పడే పరిస్థితి కనిపిస్తుందని, ఎందుకంటే ఇక గ్రామంలో నీళ్ల ట్యాంక్ ఎండకు బాగా ఎండిపోవడంతో నాచు పేరుకుపోయి కూడా నీరు అందకపోవడంతో మధ్య ఉన్న నీళ్ల ట్యాంకుకు మీరు రాకపోవడం దిష్టిబొమ్మల దర్శనమిస్తున్నాయంటూ ఆరోపించారు. అధికారులు స్పందించాలన్నారు. మన్యం జిల్లా కొమరాడ మండలం అండి పెద్దశాఖ పంచాయతీ. ఈ జలగ్రామంలో 43 ఇళ్ళు గిరిజన గ్రామాలు జీవిస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఏదంటే ఒక బోర్ తీశారు. ఈ బోర్ లేదండి బురద నీరు ఇదండి. ఈ బురద నీరు కలుషితమైన నీరు వస్తుంది. 10 బిందుల వరకు మంచి నీరు వస్తుంది. 10 బిందులు దాటితే మొత్తం బురద వచ్చేస్తుందండి. ఆ నీళ్ళు తాగడం వల్ల వండుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది, తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ పక్కన గడ్డ నుండి అక్కడ నుయ్యి ఉందండి బావి. ఆ బావి నుండి ఈ ఊరికి ఒక కొళాయి ఇచ్చారు. ఆ కొళాయి నుండి నీరు వచ్చేది, అది కూడా పూర్తిగా పోయిందండి. ఆ పంపు చెట్టు కూడా పూర్తిగా పోయింది. నెల రోజులు పట్టలేదు. ఆ నీరు లేకపోవడం వల్ల కేవలం 42 కుటుంబాలు ఈ ఒక్క బోరు మీద జీవిస్తుంటారండి. దీనివల్ల తెల్లవారి 5 గంటల నుండి 9 గంటల వరకు ఇక్కడ పడిగాపుల కోసం నీరు కోసం ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు వచ్చి ఈ బోరుకి మంచి నీరు వచ్చే విధంగా చూడాలి. ప్రత్యామ్నాయంగా మరొక బోర్ అని తీయాలి. అలాగే అక్కడ ఏదైతే గతంలో నీరు ఇచ్చారండి, అక్కడ ఒక కుండి తీసారు. ఆ కుండి నుండి ఊళ్ళో నీరు ఇచ్చారు. నీరు నుండి నీరు వెళ్ళేది, అది కూడా పోయింది. అది కూడా బాగు చేసి అన్ని విధాలుగా జలగ్రామాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. మన్యం జిల్లా పెద్దశాఖ పంచాయతీ జల గ్రామంలో 43 గిరిజన కుటుంబాలు ఉన్నాయండి. ఇదండి గతంలో ఇక్కడ ఈ కుండీలా తీసిరండి. ఇక్కడ నీరు అనేది ఈ లైన్ ద్వారా ఊర్లోకి వెళ్తుందండి. అయితే గడిచిన 20 రోజులకి ఈ కుండీ పోవడం వల్ల నీరు అందలేదు. ఆ మోటార్కి నీరు అందకపోవడం వల్ల నీరు లేదు. ఈ నీరు కూడా చూడండి నాచు పట్టింది. ఆ నీరు తాగితే ఎవరైనా బతుకుతారా? మనుషులు ఎవరైనా బతుకుతారు చూడండి. ఆ మాచు ఇంత అన్యాయం ఎక్కడ లేదండి. కాబట్టి ఇక్కడ నీరు లేకపోవడం వల్ల ఈ గిరిజన ప్రజలు ఏం చేస్తారంటే, అక్కడ బోర్ ఒకటి ఉంది. ఆ బోర్ పోనీ ఎక్కువ పడుతుంది, 10 కోట్ల తర్వాత నీరు వచ్చేస్తుంది. ఆ బోర్లో నీరు లేక, ఈ కుండీలో నీరు లేక ఈ గిరిజన ప్రజలు ఎటువంటి ప్రజలు చెప్పి తెలియజేస్తున్నాం. ఒక పక్క ఐటీడీఏ నుండి కోట్లాది డబ్బులు ఖర్చు పెడుతున్నాం. మంచి నీరు లేకపోతే మాకు చెప్పండి, మేము వెంటనే స్పందిస్తాం. మరి ఇక్కడ ఏం చేస్తారని చెప్పి తెలియజేస్తాం. అదండి ఆ నాచు చూడండి. ఆ నాచు చూస్తే భయం వేస్తుంది. మరి ఎలా తాగుతారండి? దీన్ని తాగడం వల్ల విష జ్వరాలతో పాటు ఇంటికి ఒక జ్వరంలాగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వచ్చి ఈ కుండీని బాగు చేసి కొంచెం లోతు చేసి దీని ద్వారా ఈ మోటార్ ద్వారా నీరు అందించాలి. అలాగే బోరు కూడా, అక్కడ బోరు ఉందండి మంచినీరు, బోరు కూడా బాగు చేసి ఈ జలగ్రామానికి మంచినీరు అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ వచ్చింది వర్షాకాలం. ఈ వర్షాకాలం వస్తే మరీ కూడా ఈ నీరు కలుషితమై విష జ్వరాలు వ్యాప్తి చెంది డయేరియా, విష జ్వరాలు అనే వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే అధికారులు రావాలి, జలగ్రామం సందర్శించాలి, మంచినీరు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ గిరిజన సంఘం మాత్రం డిమాండ్ చేస్తున్నాం. అదే తాన్స్ ఉన్న వరకు ఉండేవి. అప్పుడు వర్షాకాలం అయితే ఇక్కడ వస్తాయి. ఇవ్వాలి.
మంచినీరు ఇచ్చి జలగ్రామాన్ని ఆదుకోవాలి. మంచినీరు ఇచ్చి జలగ్రామాన్ని ఆదుకోవాలి. వెంటనే మంచినీరు ఇవ్వాలి. మంచినీరు ఇచ్చేదాకా పోరాడతాం. పార్వతీపురం, మన్యం జిల్లా, కొమరాడ మండలం, పెదచాక పంచాయతీ జలగ్రామంలో 43 గిరిజన కుటుంబాలు జీవిస్తున్నారండి. మన అంతరాష్ట్ర రహదారికి 4 కిలోమీటర్ల దూరం అండి. పెద్ద కొండ కూడా కాదు. ఇలాంటి సందర్భంలో ఈ గ్రామంలో గడిచిన 4 రోజులుగా ఇదండి, ఇక్కడ ఇది ఉందండి కొలాయి. ఇది పనిచేయక నీరు లేక ఇబ్బంది పరిస్థితి ఉంది. ఇందాక కుండీ ఉన్నది, ఆ కుండీ నుండి నీరు వచ్చేది. ఆ కుండీలో నీరు ఎండకి ఎండిపోవడం వల్ల నీరు రాకపోవడం వల్ల ఇదండి దిష్టి బొమ్మలాగా ఈ కుండీ ఇది ఉందండి ఇక్కడ ఈ ట్యాంకు. అలాగే ఇక్కడ ఒక మంచి బోరు ఒకటి తీసారండి. ఆ బోరు కూడా తీశారు. 10 కుండల వరకు మంచి నీరు వస్తుంది. 10 కుండలు దాటిపోతే బురద నీరు వచ్చే పరిస్థితి ఉంది. ఈ నీరు తాగడం వల్ల పిల్లలు, చిన్నపిల్లలు అందరూ కూడా విష జ్వరాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇది ఐటీడీఏలో మాట్లాడితే కోట్లాది డబ్బులు గిరిజనులకు ఖర్చు పెడతామన్నారు. మీకు మంచినీరు లేకపోతే మీకు వెంటనే ఫోన్ చేయండి అన్నారు. ఏది చేసినా ఇక్కడ మంచినీరు ఇవ్వని పరిస్థితి ఉంది. ఆఖరికి ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు ఆ బోరు దగ్గర బురద నీళ్ళు తెచ్చుకొని తాగే పరిస్థితి ఉంది. వెంటనే అధికారులు వచ్చి ఈ మంచినీరు ఇచ్చి మంచినీరు ఫుల్కి ఇచ్చేదాకా బోరు బాగు చేయాలి. అలాగే ఈ ట్యాంక్ కూడా అక్కడ కుండీ ఉందండి, ఆ కుండీ కూడా బాగు చేసి ఈ ట్యాంక్ నీరు ఇచ్చి అన్ని విధాలుగా ఈ జల గిరిజన కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ గిరిజన సంఘం మాత్రం డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల ఈ విషయం పైన త్వరలో పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.